ఇప్పటికి మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది సత్యం అనే బెల్ట్, ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్, ప్రప్రదం. రెండోది మైమరు, నీతి అనేటువంటి మైమరు, ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్. ఇక మూడోది ద గాస్పుల్ ఆఫ్ పీస్, సమాధానం అనేటువంటి సువార్త, మనం కాళ్ళకేసుకునేటువంటి జోళ్ళు, ది అల్టిమేట్ పర్పస్. సువార్త మనకి ఇవ్వబడింది. ఈ 3 ప్రైమరీ, కేవలం నువ్వు జీవితంలో అన్వయించుకోవటమే. అయితే 16వ వచనం, ఇవన్నీ గాక, ఇన్ ఎడిషన్ టు ఆల్ దిస్, ఇవన్నీ గాక. గుర్తుపెట్టుకోండి, యుద్ధంలోకి వెళ్ళే ప్రతి ఒక్కడికి 3 ఉండాల్సిందే, ప్రతి విశ్వాసకి 3 ఉండాల్సిందే. బెల్ట్ ఉండాలి, మైమరు ఉండాలి, కాళ్ళకి చెప్పులు ఉండాలి, ఈ 3 ఉండాల్సిందే. ఇప్పుడు నెక్స్ట్ 3 చెప్తున్నాడు. ఈ 3 ప్రత్యేకంగా ధరించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏంటది? మొదటి దాన్ని ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ గాక డాలు, విశ్వాసమను డాలు పట్టుకొనిడి. విశ్వాసమను డాలు అంటే మీకు అర్థమైంది లేదో, ఒక రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రపు ఆకారంలో ఉండేటువంటి చెక్క, కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, అంటే కోడిగుడ్డ ఆకారంలో టిల్ట్ అయి ఉంటుంది. యువతల తోలుతో దానికి బెల్ట్ ఒకటి తయారు చేస్తారు, దాన్ని పట్టుకుంటారు. అయితే పౌలు భక్తుడు ఇక్కడ ఉపయోగించినటువంటి డాలు వేరే రకమైంది. 2 రకాలైన డాళ్ళు ఉంటాయి. ఒకటి రౌండ్గా ఉంటుంది, దాన్ని పట్టుకొని టకటక్ కొట్టుకుండా వెళ్ళిపోతారు, అది ఇలా ఊపుతూ ఉంటారు. కానీ ఆయన అది ఉపయోగించలేదు. ఈయన ఉపయోగించిన డాలు రెక్టాంగిల్, 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉంటుంది. రైట్? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ డాలు ఎందుకు పనికొస్తుందంటే, డాలు వెనకాల నువ్వు దాక్కోవచ్చు, అవతల వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటే దాక్కోవచ్చు. టోటల్గా నువ్వు దాని వెనకాల దాక్కుని పోతావు. 4 అడుగులు ఇంటూ 2 అడుగులు ఉంటుంది కాబట్టి దాక్కుని పోతావు. రౌండ్గా ఉండేటువంటిది అయితే కనుక ఇటు కొడుతుంటే ఇటు కొడుతుంటే ఇటు, జస్ట్ ఆ ఏరియాని కాపాడుతుంది. కానీ ఇది అది కాదు, ఇది పూర్తిగా నిన్ను కాపాడేది కాదు. నీవు నాకు డాలు, నువ్వు నాకు కేడము అని అంటాం కదా, దాని అర్థం ఏంటంటే, ఐ విల్ హైడ్ బిహైండ్ యూ, నీ వెనకాల నేను దాక్కుంటాను, అది విషయం అన్నాడు. అయితే దీన్ని చెక్కతో చేస్తారు. జాగ్రత్త వినండి. చెక్కతో చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఏంటి అని అంటే, అగ్ని బాణములు నా మీదకు వచ్చినప్పుడు ఎలాగా దీన్ని ఎదుర్కోవాలి అని చెప్తూ ఉంటారు. అగ్ని బాణాలు ఎందుకు వస్తాయంటే, బాణం ఉంటుంది కదా, బాణాన్ని చివర దూది పెడతారు. దూదిని నూనెలో ముంచి దాన్ని అగ్గిపుల్ల పెట్టి ఎలిగించి వేస్తారు. ఇది చెక్కది కాబట్టి అగ్గిపుల్లతో నూనెతో ఉన్నటువంటి, అదే మంటతో నూనెతో ఉన్నటువంటి ఆ దూది తక్కువని నా యొక్క డాలుకి తాకినప్పుడు ఆ డాల్ కాలిపోతే మనిషి బయటకు వచ్చేస్తారు, మనిషిని చంపేచ్చు. అందుకనే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చేసే పని ఏంటంటే, ప్రతి 2 గంటలకు ఒకసారి ఆ డాలుని నేలలో ముంచి ఇలా పట్టుకుంటారు. నేలలో ముంచుతారు, ఇలా పట్టుకుంటారు. అప్పుడు ఆ డాల్ వచ్చి దానికి బాణం వచ్చి గుద్దితే కనుక ఒకవేళ మంట అయినప్పుడు కూడా ఏమవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని లాటిన్ భాషలో స్కూటం అంటారు. డాల్ని స్కూటం అంటారు. మొన్న ఈ మధ్యన తవ్వకాల్లో ఒక స్కూటం దొరికింది. అయితే ఆ స్కూటం మీద ఎన్ని బాణపు అచ్చులు ఉన్నాయి అని చూస్తే 221 అచ్చులు ఉన్నాయి. అంటే ఒక్క వ్యక్తిని 221 బాణాలు అటాక్ చేశాయి, ఆడు తప్పించుకోగలిగాడు. 221 బాణాలు లెక్క పెట్టారు, 221. అది డాలు అన్నదానికి అర్థం అన్నమాట. అయితే ఈ డాలు అనేది ఏ విధంగా అంటే, 2 రకాలైనటువంటి అటాక్లు, డాట్స్ అంటే బాణాలు ఇసురుతాడు సాతాను. ఒకటి గతం గురించి, రెండోది భవిష్యత్తు గురించి. ఒకటి గతం గురించి, రెండోది భవిష్యత్తు గురించి. గతం గురించి గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం. భవిష్యత్తు గురించి ఫ్యాంటసీ. చాలామందికి ఫ్యాంటసీ పాపం కాదు అనుకుంటారు. ఫ్యాంటసీ అంటే ఏంటి తెలుసా? గాలిలో మేడలు వేసేయటం. ఫ్యాంటసీ అంటే ఏంటి తెలుసా? ఊహాగానాల మీద బతికేయటం. ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, బాబా ఊహ, ఫ్యాంటసీ. దాట్ ఈజ్ ఎ డాట్, అది బాణం.
అది బాణం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకనే డాలు మనకుంటే దాన్ని ఎదిరించడానికి మనకి దోహదపడుతూ ఉంటుంది. నా డాలు ఇంకెక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సంఘములో డాలు ఎలా ఉపయోగపడుతుంది? కొన్ని చోట్ల రాళ్ళు ఇసురుతూ ఉంటారు. రాళ్ళు ఇసురుతూ ఉంటే పోలీసులు డాల్ పట్టుకొని వెళ్తారు. ఎలా పట్టుకొని వెళ్తారు? వరుసగా డాళ్ళన్నీ పెట్టేస్తే అది ఏమవుతుంది? గోడ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించారు అలాగా? దాని వెనకాల పోలీసులు అంతా ఉంటారు. సంఘములో సహవాసములో ఒకరినొకరు భద్రపరచుకోవడానికి ఉపయోగించేటువంటిది డాలు, విశ్వాసం అనే డాలు. ఆ డాలు మనం ఉపయోగించాలి. వీ నీడ్ టు యూజ్ దట్. ఎందుకు అనంటే, నా విశ్వాసము సన్నగిల్లుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి, అట్లా కాదమ్మా, ఎవడు సహాయం చేసేవాడు ఆ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేశాడు, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవడానికి అది దోహదపడేదిగా ఉంటుంది. సో దాట్ ఈస్ ది 4th one. సరే, ఈ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 15:1 గోయింగ్ వెరీ ఫాస్ట్, ఇక 4 అయిపోయింది. ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం మందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమని చెప్పాను. ఐ విల్ ప్రొటెక్ట్ యూ, ఐ విల్ షీల్డ్ యూ. నీ విశ్వాసాన్ని నేను కాపాడుతాను. అప్పటికే నీతిమంతుడు అని బిరుదు పొందాడు విశ్వాసాన్ని బట్టి. ఏమన్నాడంటే, నువ్వు చూపించావు నా మీద విశ్వాసం, దాన్ని నేను కాపాడుకుంటూ వెళ్తాను. దావీదు కీర్తనలు 18:2 నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అనేటువంటి మాట చెప్తున్నాను. ఇప్పటికీ 4 చూసాం. ట్రూత్, సత్యము అనే బెల్ట్, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, మొట్టమొదటిది. రెండోది బ్రెస్ట్ ప్లేట్, రొమ్ము కవచము లేకపోతే మైమరు, రైచస్నెస్, ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ సోల్ అండ్ లైఫ్. మూడోది గాస్పుల్ ఆఫ్ పీస్, మన కాళ్ళకి వేసుకునేటువంటి జోళ్ళు, ది అల్టిమేట్ పర్పస్. నాలుగోది ఫెయిత్, విశ్వాసం అనేటువంటి డాలు లేకపోతే కేడం, ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ మైండ్, మన మనసుని, మన హృదయాన్ని కాపాడేది. నా ఐదోది హోప్ ఆఫ్ సాల్వేషన్, మరియు రక్షణ అను శిరస్త్రాణం, ద అల్టిమేట్ కాన్ఫిడెన్స్, ది అల్టిమేట్ కాన్ఫిడెన్స్. నువ్వు రక్షింపబడ్డావు, అది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, రక్షణలో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి అయిపోయింది, మీరు రక్షింపబడిన వాళ్ళు అయితే. ఏంటది? పాపపు పర్యవసానం నుంచి మీరు రక్షింపబడ్డారు, జస్టిఫికేషన్, పెనాలిటీ ఆఫ్ సిన్ అయిపోయింది. రెండోది ఇప్పుడు జరుగుతూ ఉన్నది, రక్షణ యొక్క పాపం యొక్క ప్రభావం నుంచి అనుదినం మీరు రక్షించబడుతూ ఉన్నారు. ది పవర్ ఆఫ్ సిన్, అది ఇప్పుడు నడుస్తుంది, శాంక్టిఫికేషన్ అంటారు. ఏదో ఒక దినాన్న అయితే నేను చచ్చిపోయినప్పుడు లేకపోతే దేవుని రెండో రాకడలోనో ఐఎమ్ సేవ్డ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపపు ఉనికి నుంచి తప్పించబడతాను, గ్లోరిఫికేషన్. సో అది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఏ మాట అన్నా, ఎవరు ఏ తప్పు పట్టినా నేను కృంగిపోను, నేను జారిపోను, కాన్ఫిడెంట్గా ఉంటాను. ఎందుకనంటే నా అల్టిమేట్ కాన్ఫిడెన్స్ దేని మీద ఉన్నది? యేసయ్య ఇచ్చే రక్షణ మీద ఉన్నది. సో అది హెల్మెట్తో పోల్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. మొదటిది ట్రూత్, రెండోది రైచస్నెస్, మూడోది గాస్పుల్, నాలుగోది ఫెయిత్, ఐదోది హోప్, ఆరోది చివరిది ద వర్డ్, ద స్వర్డ్ ఆఫ్ ద వర్డ్, వాక్యము అనేటువంటి ఖడ్గం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని ఆత్మ, దేవుని వాక్యము. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఈ కత్తిరి లాంటిది అన్నాడు. కత్తిరి. ఎవడైనా ఈ ప్రశ్న వేస్తాడా? ఏ ప్రశ్న ఏంటంటే, మీరు కత్తిరితో ఒక కాగితాన్ని కత్తిరించారు, కత్తిరించిన తర్వాత నీ చిన్న కొడుకు వచ్చి, మమ్మీ కత్తిరిలో ఏది కాగితాన్ని కత్తిరించింది అంటే ఏం చెప్తావు? పైదంటావా కిందదంటావా? రెండు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఎనేబుల్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ టు ఫైట్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని ఉపయోగించి దేవుని బిడ్డను బలోపేతం చేయటం బట్టి దేవుని రాజ్యం కోసం
పోరాడతారు. వర్డ్ ఆఫ్ గాడ్ తీసుకొని మనం ముందుకి వెళ్ళగలుగుతాం. వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? జాగ్రత్త వినండి. ఈ పదాన్ని పెంతుకోస్తు వాళ్ళు వాడుతూ ఉంటారు. జీడిఎం లాంటి సంఘాల్లో ఈ పదాన్ని వాడటానికి భయపడతారు. కానీ నేను వాడతాను, ధైర్యంగా వాడతాను, స్పష్టంగా వివరిస్తాను. ఏంటి అని అంటే, వర్డ్ ఆఫ్ గాడ్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్, దాన్ని లొగాస్ అంటారు. లొగాస్. అయితే రెండోది ఉన్నది ఏంటి అని అంటే, ఇక్కడ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పినప్పుడు లొగాస్ గురించి మాట్లాడలేదు, రేమా గురించి మాట్లాడుతున్నాడు. రేమా అంటే ఏంటి? పెంతుకోస్తు వాళ్ళు రేమాని ఒక విపరీతమైనటువంటి భావంలో తీసుకెళ్తారు. ఏంటనంటే ప్రత్యేకమైన ప్రత్యక్షత ఏదో వచ్చినట్లు మాట్లాడతారు. దేవుడు ప్రత్యేకంగా ప్రత్యక్షపరచుకోవాల్సింది ఏమీ లేదు కొత్తగా, అంత వర్డ్ ఆఫ్ గాడ్లో ఉంటాయి. మరి రేమా అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలంటే, వాక్యం చదువుతున్నప్పుడు ఆ రోజు 10 వచనాలు చదివావు, ఆ రోజు 10 వచనాలు చదివావు, ఆ 10 వచనాలు చదువుతూ దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక పదం లేదా ఒక వాక్యం, ఒక సెంటెన్స్, ఒక భాగం పరిశుద్ధాత్ముడు నీ గుండెకు తాకేటట్లు చేస్తాడు. ఉన్నదే, అది కొత్తదేం కాదు, ఉన్నదే. ఆ ఉన్న దాంట్లో ఎత్తి నీ జీవితానికి ఆపాదిస్తే దాన్ని రేమ అంటారు. అది నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఐ బిలీవ్ ఇట్. నేను వాక్యం రోజు చదువుతాను, రోజు ధ్యానం చేస్తాను. ప్రసంగం కోసం కాదు, నా కోసం. ప్రసంగం కోసం ధ్యానం చేసేది వేరే, నా కోసం చేసుకునేది వేరే. నా కోసం నేను చేసుకునేప్పుడు వాక్యాన్ని చదివిన తర్వాత దీంట్లోంచి దేవా నాకు ఇచ్చేది ఏంటి? వాట్ ఈస్ దట్ యు వాంట్ మీ టు టేక్ ఫార్వర్డ్? రేమా. వాట్ ఈస్ ద రేమా ఫర్ దట్ డే? అది మనము గుర్తుంచుకోవాలి. ఆ రేమ మనకున్నప్పుడు 4 విధాలుగా ఆ రోజుకు ఉపయోగపడుతుంది. ఏది? నెంబర్ 1, ఇట్ ప్రొటెక్ట్స్ ద అటాక్స్ ఆన్ క్రైస్ట్. క్రీస్తు మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ స్వర్డ్ తీసుకొని, ఆ వాక్యం తీసుకొని, వాక్యములో ఇలా ఉంది కదా అని మనం చెప్తాం. వాక్యములో ఇలా ఉంది కదా. రెండోది, ఇట్ ప్రొటెక్ట్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్. శోధన వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. యేసయ్య సువార్తను అందించడానికి దోహదపడుతుంది. ఇట్ పియర్సెస్ మై సోల్ అండ్ హెల్ప్స్ మీ టు ఇంట్రాస్పెక్ట్ మై లైఫ్. నా గుండె లోతుల్లోకి గుచ్చుకొని నా జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. నెంబర్ 1, ప్రొటెస్ట్. నెంబర్ 2, ప్రొటెక్ట్. నెంబర్ 3, ప్రొక్లెయిమ్. నెంబర్ 4, ఇట్ పియర్సెస్ ఇన్ టు మై సోల్. సో ఇవి 6 గ్యాడ్జెట్స్. నా చివరిగా ఈ వచనాలు చూసి ముగించుకుందాం. మొదటిది ఎనిమి గురించి మాట్లాడాను, సాతానుడు గురించి. రెండోది ఎక్విప్మెంట్ గురించి మాట్లాడాను, సామాగ్రి. మూడోది ఇప్పుడు సత్తా, శక్తి గురించి మాట్లాడుతున్నాను, ఎనర్జీ. 18, 19, 20 వచనాలు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండేది. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలతో ఉన్నాను, ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండడి. ఇందుట్లో ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేశారో చూడండి. అయితే ప్రార్థన గురించి ఒక మాట చెప్తాను. ఒక ఆయన ఏమంటాడంటే, మనకి 6 కాదు 7 గ్యాడ్జెట్లు ఉన్నాయి, 7వ గ్యాడ్జెట్ ప్రార్థన అన్నాడు. నేను దానికి ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనో చెప్తాను. 7వది ప్రార్థన అని అంటే ఇది 7వది లేకపోయినా మిగిలిన 6 పనిచేస్తాయి అని అర్థం. కానీ నేను ఒప్పుకోను. ప్రార్థనని ఎలా చూస్తానంటే, ఒకవేళ మీ ఇంటికి ఎవరన్నా వచ్చి, సిస్టర్ మొన్న ఈ మధ్యన ఫ్రిడ్జ్ ఒకటి కొన్నాం సిస్టర్. అవునా సిస్టర్? మరే మొన్న ఫ్రిడ్జ్కి అంటే ముందు ఓవెన్ కూడా ఒకటి కొన్నామండి. ఓ ఓవెన్ కూడా ఉందా? వాషింగ్ మిషన్ మా హస్బెండ్ కొనిచ్చాడు, బట్టలు ఉతకడం కష్టమైపోతుందని. ఓ వాషింగ్ మిషన్ ఉంది, ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది.
సిస్టర్ మేము ఏసీ పెట్టించుకున్నాం మా ఇంటికి. ఏసీ కూడా ఉంది. ఇంకేంటి సిస్టర్ మీకు? ఏసీ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, ఓవెన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, డిష్ వాషర్ కూడా కొనేసాం. గిన్నెలతో మీద కూడా కొనేసాం డిష్ వాషర్. సూపర్. వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ సూపర్. మరి ఇంకేంటి సిస్టర్ అంటే, నువ్వు ఉన్నాయి కానీ మా ఇంటికి కరెంటే లేదు సిస్టర్. ఎలా ఉంది? మన గ్యాడ్జెట్లు పనిచేయించేటువంటి కరెంటే ప్రార్థన. ఈ 6 గ్యాడ్జెట్లు పనిచేయాలంటే ప్రార్థన అనే కరెంట్ ఉండాలి. అది రాతే పనిచేయదు. ప్రార్థన అనే కరెంట్. ఇందుట్లో ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేశాడు చూద్దాం. సమస్త పరిశుద్ధుల నిమిత్తము. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. ఎందుకు సార్ అంటే, ఏమో వాడి మూలనే సంఘానికి నాశనం వచ్చి పడుతుందేమో, కానీ ఆమె మూలనే దరిద్రం వచ్చి ఏర్పడుతుందేమో. హీ ఆర్ షీ మైట్ బి ద వీక్లింగ్. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైందా? వీక్లింగ్ అని అంటుంటారు. సో ఇది ఫర్ ఆల్ సెయింట్స్, సమస్త పరిశుద్ధుల నిమిత్తం. రెండోది పూర్ణమైన పట్టుదలతో. పూర్ణమైనటువంటి పట్టుదలతో అంటే విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. రెండోది మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకుగా అంటే నిద్రపోవద్దని కాదు. యు మస్ట్ బి అలర్ట్. సమాచారం రాగానే చెక్కుమని ప్రార్థన చేయటం, దానికోసం టైం పెట్టుకోవటం అది మంచిదే, బట్ అలర్ట్ ప్రేయర్స్. మూడోది విజ్ఞాపన, ఇతరుల కోసం ప్రార్థన చేయటం. ఎన్ని రకాలైనటువంటి పదాలు ఉపయోగించాడు ప్రార్థనలు. ప్రార్థనలు 2 రకాలు ఉంటాయి. ఒకటి కావాలని చేసే ప్రార్థన, ఇంకోటి అనుకోకుండా చేసే ప్రార్థన. ఒకటి కావాలని చేసే ప్రార్థన, రెండోది అనుకోకుండా చేసే ప్రార్థన. కావాలని ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో అనుకోకుండా కూడా ప్రార్థన చేసేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకటి ఇది చూసి మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం తీయండి. నెహెమ్యా గ్రంథం ఒకటి ఇది చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడు? కిస్లేవ్ మాసంలో. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. కిస్లేవ్ మాసంలో ప్రార్థన మొదలుపెట్టాడు. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం. నీసాను మాసం దాకా ప్రార్థన చేశాడు. ఈ మధ్యలో 100 రోజులు గడిచాయి. 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు నెహెమ్యా. ఆ ప్రార్థన చేస్తూ మొత్తం ప్లానింగ్ వేసాడు. గోడ ఎలా కట్టాలి, ఏంటి, ఇదంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినండి. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. ఎవరైనా 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి. రాజు అడిగాడు, ఏమైనా మొహం ఏంటి ఒకలాగా ఉంది అని అడిగాడు. అడిగితే నెహెమ్యాకు భయం వేసింది. చెప్పాడు, మా పితరుల సమాధులు పడిపోయి ఉంటే, కూలిపోయి ఉంటే, గోడలు కాలిపోయి ఉంటే ఏడవకుండా ఏం చేయాలి అని అన్నాడు. ఇది 3వ వచనం. ఇప్పుడు 4వ వచనం చదవండి. ఇప్పుడు రాజుగారు వెంటనే, అరే సూపరు, అవునా పితరులు సమాధులు పడిపోయినాయా, కూలిపోయినాయా, చాలా కష్టంగా ఉందా, సరే ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు? ఇప్పుడు రాజుగారు ముందున్నాడు నెహెమ్యా. రాజుగారు అడిగారు, నీకేం కావాలి అని. రాజుగారు నీకేం కావాలి అంటే నెహెమ్యా ఏం చేశాడు చూడండి. ఏమని? ఇప్పుడు రాజుగారు ముందు నిలబడ్డాడండి. రాజుగారు అడిగాడండి, నీకేం కావాలరా బాబు అని. అప్పుడు నెహెమ్యా ఏం చేశాడండి? ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి, అంటే ఏం చేసి ఉంటాడు? పక్కకెళ్ళి మోకరించే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని 10 నిమిషాలు చేసి ఉంటాడా? లేదా రాజుగారు ఆయన చేసి ఉంటాడా? నేను ఎటకారంగా మాడుతున్నా, నన్ను క్షమించండి. పోనీ అట్లీస్ట్ ప్రభా స్తోత్రం అని ఉంటాడా? పక్కకి తిరిగి ఇలా మూసుకొని అని అవును అంటాడా? అయ్యేమని ఉంటాడు. రాజుగారు ఇంకా చూస్తూ, ప్రభా కరెక్ట్ డైలాగ్ పడేసి చూడు. ఇది ఆయన చేసిన ప్రార్థన.
దాన్ని పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ఆకాశమందలి ఏమందండి? ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఇది ప్లాన్డ్ ప్రేయర్ కాదు, ప్రొలాంగ్డ్ ప్రేయర్ కాదు, ఒక పోస్చర్లో ఉండి చేసిన ప్రార్థన కాదు, అన్కాన్షియస్గా వచ్చిన ప్రార్థన. అంటే దేవుడితో టచ్లో ఉన్నప్పుడు, అర్థమైందా, ప్రతి క్షణం ఓ చిన్న మాట దేవునికి పడేస్తాం. ఓ చిన్న మాట అది ఎలా ఉంటుందంటే, మన ఇద్దరం పొద్దున్నే అరగంట సేపు ఒక విషయం గురించి మంచి మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాను నేను. అయితే ఆ విషయం గురించి కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆడొచ్చాడు, అదొకటి చాలు నాకు. ప్రపంచంలో ఎవడో తెలియదు ఆడెవడో రావడం ఏంటని, కానీ నీకు తెలుసు. ఇద్దరి మధ్యన సంభాషణ జరిగింది, ఆడు కింద పడిపోయాడు, ఇప్పుడే పడిపోవడం ఏంటి అది నీకు ఒక్కడికే తెలుసు. వస్తానన్నాడు, అదొక్కటే మాట ఉంటుంది. చాటింగ్లో వాడు వస్తానన్నాడు, చాలు, వాడికి అర్థమైపోతుంది అవతలకి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సంభాషణ ఉంది. దేవునితో సంభాషణలో ఉంటే, ఖచ్చితమైనటువంటి ప్రార్థనా సమయం గడిపేవాళ్ళు ఉంటే, అనుక్షణం అనుదినం ప్రతి పరిస్థితుల్లో ప్రార్థనలో టచ్ అయి ఉంటారు. ప్రేయర్ ఈజ్ ద ఎనర్జీ దట్ ఎనేబుల్స్ ఆల్ ద 6 గ్యాడ్జెట్స్ అండ్ దాట్ హెల్ప్స్ అస్ టు స్టాండ్ బిఫోర్ సాటన్. పడిపోకుండా కాపాడటానికి దేవుడు సంసిద్ధమే, కానీ దేవుడిచ్చిన శక్తిని వాడుకోకుండా పడిపోయే వాళ్ళం మనం. ఆ విధంగా ఉండకుండానికే ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మై ఫ్రెండ్స్, ఐ నో చెప్పేటువంటి నాకు చాలా బలహీనంగా ఉంది, వినేటువంటి మీకు కూడా బలహీనంగానే ఉంది. ఈ సబ్జెక్టే అలాంటిది. ఈ సబ్జెక్టే ఐ కాంట్ హెల్ప్. ప్రతిసారి దీన్ని చెప్పినప్పుడు ఐ బికమ్ వెరీ సిక్ అవుతాను నేను. చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు, హెడేక్ వస్తుంది. ఐ నో దిస్ ఇస్ అన్ అటాక్. యాక్టివ్గా మాట్లాడలేను, థాట్స్ సరిగ్గా రావు, చాలాసార్లు స్క్రిప్చర్ చూడాల్సి వస్తుంది. ఐ నో దిస్. దీంతో అయినా మీకు అర్థం అవ్వాలి. వీడు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోవద్దు, వీడికి చెప్పటానికి గ్రిప్ రాలేదు అనుకోవద్దు. ఐ ప్రిపేర్డ్ అ లాట్, చాలా ప్రిపేర్ అయ్యా, బట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ స్ట్రగుల్. నేను ఒక పోరాటం గుండా వెళ్తున్నాను, ఈ పోరాటంలో మీరు గెలవాలని. దట్స్ మై ఇంటెన్షన్. ఈ వాక్యాన్ని మళ్ళీ చదవండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుని సహాయంతో, ప్రార్థనా శక్తితో ఈ 6 గ్యాడ్జెట్స్ కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.